పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు బాలయేసయ్య యొక్క దివ్యనామమున సాదరముగా వారి పవిత్ర తల్లి మాతృత్వ దినోత్సవ సందేశానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. వాస్తవానికి మరే తల్లి మాతృత్వ పండుగను నూతన సంవత్సరం మొదటి తారీఖునే జరుపుకోవాలి, కానీ జనవరి పండుగ వేడుకల వలన అది మనం చేయలేకపోయాం. ఈరోజు మనం ఆ తల్లి యొక్క మాతృత్వ దినాన్ని స్మరించుకుంటూ వారి యొక్క దివ్యవాక్కులను ధ్యానించుటకు ప్రయత్నం చేద్దాం. లోకంలో ప్రతి స్త్రీకి మాతృత్వం అనేది దురానుభూతితో నిండిన ఒక వరం. ఆ వరాన్ని మరే తల్లి సమృద్ధిగా అనుభవించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈనాటి సువార్త పట్టణము లోకగారి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనకు మన ప్రభువు తల్లిని మనం ముందు ఉంచుతున్నారు. ఆమె ఆ దేవుని తల్లి, తన చేతుల్లో దేవుని మోస్తున్న తల్లి. అంటే ఆమె ముందున్న మనం ఆమె చేతుల్లో ఉన్న దేవుని చూడాలి, మన రక్షకుడైన క్రీస్తును చూడాలి. పౌలు మహాశయుడు ఈ విధంగా అంటున్నారు గలతీయుల పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను అని. దేవుని కుమారుడైన క్రీస్తు మరియ గర్భంలో జన్మించినప్పుడు 2 కార్యాలు జరిగాయి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అవేమిటంటే, మొదటిది, ఈ భూమి పవిత్రమైంది, కాలము పవిత్రమైంది. దేవుడు ఈ భూమిపై జన్మించడం వలన కాలము కూడా పవిత్రమైంది. దేవుడు నడియాడిన కారణంగా ఈ భూమి స్వర్గంగా మారింది. ఇక 2వ కారణం ఏమిటంటే, దేవుడు ప్రవేశించిన కారణంగా ఈ కాలం పవిత్రమైంది. కాబట్టి క్రీస్తుతో కలిసి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. దేవుని తల్లి మరియ వలె ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో నడుద్దాం, దేవుని కొరకై జీవిద్దాం. ఇక మరియ తల్లి ఏం చేస్తున్నారు మన కోసం అంటే, అంతయు తన మనస్సును పదిలపరుచుకొని తన యొక్క కుమారుడి గురించి ఏమి చేయాలా అని మననం చేస్తూ ఉంటుంది. అంతయు అంటే జరిగిన సంగతులన్నింటినీ, అంటే దేవదూత వచ్చి దేవుని కుమారుడు నీ గర్భంలో జన్మిస్తాడు అని చెప్పినది మొదలు, గొర్రెల కాపరులు వచ్చి తన కుమారుని దర్శించుకున్న సంఘటన వరకు జరిగిన సంగతులను ఆమె తన మనసులో పదిలపరుచుకుంది, మననం చేసుకుంటూ ఉంటుంది. సహోదరి సహోదరులారా, ఇవన్నీ అద్భుత సంఘటనలే. భూలోక స్త్రీలందరూ మనుషులకు జన్మిస్తూ ఉంటే మరియ ఒక్కతే దేవునికి జన్మనిచ్చింది, దేవునికి తల్లి అయ్యింది. దీన్ని బట్టి మరి తల్లి మనలాంటి మానవమాత్రులే అయినా అసామాన్యురైన స్త్రీ. ఆమె దేవుని అనుగ్రహాల చేత పరిపూర్ణంగా నింపబడిన మాన్యురాలు, దేవుని తన గర్భమున బడిసిన మహిళ అని సాక్షాత్తు దేవదూత ప్రకటించింది. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అంటూ నిత్యం దేవుని సన్నిధిలో ఉండే గాబ్రియేలు దేవదూత ఆమెకు శుభం పలికారు. లోకగారి సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో. ఇక నీవు స్త్రీలందరిలో ధనిరాలవు అని స్నాపక యోహాను తల్లి అయిన ఎలిజబెత్తమ్మ ఆమెను కొనియాడింది. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎంత భాగ్యము అంటూ పరవశించిపోయింది. కాదా మరి తల్లి మాతృత్వాన్ని ఒక మధురానుభూతితో అనుభవించింది అని చెప్పడానికి రుజువు. మరి అమ్మ ఈ యొక్క ఎలిజబెత్తమ్మ గారి నుంచి విన్నటువంటి మాటలు విని పరవశించిపోయి ఉంటుంది. లోకగారి సువార్త 1వ అధ్యాయము 42వ వచనం 43వ వచనం చదివినట్లయితే, కన్యమరియ దేవుని తల్లి, పవిత్రాత్మ చేత అభిషేకింపబడిన ఎలిజబెత్తమ్మ ప్రకటించింది. ఇక తన కుమారుడు జన్మించిన నాడు జరిగినవన్నీ ఆయన ఘనతను చాటే ఆశ్చర్యకరమైన సంగతులే మరి తల్లి తన యొక్క మనసులో పదిలపరుచుకుంది. ఆకాశంలో దూతలు ప్రత్యక్షం కావటం, గొల్లలకు శుభ సందేశాన్ని అందించడం, ఆ గొల్లలో పరుగు పరుగున వచ్చి తన బిడ్డను ఆరాధించడం, వీటన్నిటినీ ఆమె మరవలేని మధురానుభూతులుగా మనసులో పదిలపరుచుకుంది. మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ తన్మత్వం పొందింది. ఇది కాదా మరే తల్లి మాతృత్వాన్ని అనుభూతిగా అనుభవించిందని చెప్పడానికి రుజువు. తన కుమారుడు ముచ్చట్లను మననం చేసుకుని మురిసిపోయిన తల్లి ఎవరైనా ఉంటారా అంటే మరే తల్లి ఒక ఉదాహరణ. ఆ సంఘటనలు అన్నీ తన కడుపున పుట్టిన శిశువు నిజంగానే దేవుని అద్వితీయ స్తుతుడే అని రుజువు చేశాయి. ఒక తల్లిగా కన్యమరియకు ఇంతకన్నా గర్వకారణం ఏముంటుంది? అందుకే ఆమె జరిగిన సంఘటనలన్నింటినీ తన మనసులో పదిలపరుచుకుంది, వారిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ మురిసిపోయింది. అందుకే స్వర్గీయ ఆనందంతో శాంతి సమాధానంతో నింపబడిన మరియతో కలిసి
కొత్త సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టమని దేవుడు మనల్ని ఆహ్వానించారు. ఈరోజు మనం ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము మన జీవితాలు సంతోష సౌభాగ్యాలు శాంతి సమాధానాలతో నిండాలంటే మరి వలె మనము దేవుని కుమారుని మన దేహాల్లో మోయాలి. ఆ తల్లి వలె దేవుని వాక్కును మన హృదయాల్లో మనసులో దాచుకోవాలి. ఆ వాక్కును నిరంతరం మననం చేయాలి. దేవుని వాక్యం మనతో ఉంటే మనకు ఎంత బలం, మనకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఊహించుకోండి గౌరవనీయులైన సహోదరి సోదరులారా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అనే మాటను దేవుని వాక్యం మన జీవితాలను మారుస్తుంది, హృదయాలను నూతనీకరిస్తుంది, పరలోక మార్గాన్ని చూపిస్తుంది, సత్యాన్ని బోధిస్తుంది, మనస్సులకు ఆదరణను, ఓరటను, నెమ్మదిని కలుగజేస్తుంది, పాపాన్ని జయించే శక్తిని ఇస్తుంది, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది, మన ఆలోచనను సన్మార్గంలో నడిపిస్తుంది, మనల్ని నూతన సృష్టిగా మారుస్తుంది. దేవుని వాక్యం మనతో ఉంటే మనకు ఎంతో బలంగా ఉంటుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ దేవుని వాక్కు ఎవరో కాదు, సాక్షాత్తు క్రీస్తే. ఆయన మన మధ్య జన్మించి ఇమ్మానుయేలుగా మనతో ఉంటున్నారు. కాబట్టి మరే తల్లి వలె దేవుని వాక్కును మన హృదయాల్లో బదిలిపరచుకోవటం మనకు ఎంతైనా అవసరం. ఆమెను చూసి దేవునితో నడవటం మనం నేర్చుకోవాలి. ఆమె ఈ లోకంలో దేనికి భయపడలేదు, ఆందోళన చెందలేదు. కన్యగా ఉండి గర్భం ధరించడానికి ఆమె భయపడలేదు. తన భర్త అయిన యోసేపు ఆమెను త్యజిస్తాడని కూడా ఆందోళన చెందలేదు. అంతా దేవుడే చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేసింది. దేవుని యొక్క సందేశాన్ని అంగీకరించింది. ఇక జరిగిందేదో మనందరికీ తెలుసు. ఆ దేవుడే సమస్తమును ఆమెకు చక్కపరిచాడు. మరి అదే విషయాన్ని మనం కూడా ఎందుకు జరగకూడదు? కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న మనలో భయాలు, ఆందోళనలు, దుఃఖాలు, నిరాశలు, నిస్పృహలు ఇలా ఎన్నెన్నో మన మనసులను కలవరపెడుతూ ఉండవచ్చు. రానున్న సంవత్సరం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అటువంటిప్పుడు మరే తల్లిలా తండ్రి అయిన యెహోవా మీద మనం ఆధారపడితే తప్పేముంది? గడిచిన సంవత్సరంలో ఎందరో ఆర్థిక ఇబ్బందులు అనుభవించిన వాళ్ళు ఉంటారు. మన వాళ్లకు అనారోగ్య సమస్యలు కలిగి ఉంటాయి. ఉద్యోగం విషయంలో సమస్యలు ఎదురయ్యాయి. కుటుంబీకులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో కలహాలు వచ్చి ఉంటాయి. ఒకటేమిటి, అన్నీ కష్టాలే. మన ఇంట్లోనూ చాలా కలతలు. మనం చాలా కృంగిపోయి ఉన్నాము, అయోమయంలో ఉండి ఉంటాము. మరి అటువంటప్పుడు మనం దేవుని మీద ఆధారపడితే తప్పేముంది? ఇటువంటి భారాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనము కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అనే భయం, ఆందోళన మనల్ని వెన్నాడుతూ ఉండగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనం భయపడటం మంచిది కాదు. ఎందువల్లంటే ఆనాడు గొర్రెల కాపరులకు దేవదూత ఇచ్చిన సందేశమే దేవుడు ఈ సమయంలో మనకు కూడా ఇస్తున్నారు. ఏంటి ఆ సందేశం అంటే, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. లోకగారి సోత 2వ అధ్యాయము 10-11 వచనం ప్రకారము వచనం బట్టి దేవుడు కూడా మనకి ఈ నూతన సంవత్సరంలో ఒక భరోసాను, ధైర్యాన్ని ఇస్తున్నట్టే కదా ఈ వాక్యాల ప్రకారం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, చూడండి, దేవదూత గొల్లలకు ఇచ్చినటువంటి ఆ యొక్క సందేశం గొర్రెల కాపులకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. అందుకే వాళ్ళు వెంటనే బెత్లెహేమునకు వెళ్ళారు. ఇక దేవదూత చెప్పినట్లే మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరుండి ఉన్న శిశువును వాళ్ళు కనుగొన్నారు. ఈ సంఘటన మనకు ప్రధానంగా 2 సత్యాలను నేర్పుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఏమిటి అవి అంటే, మొదటి సత్యం దేవుడు నమ్మదగిన వాడు అని, దేవుని వాక్యం నమ్మదగినది అని, దేవుని వాక్యం నెరవేరుతుంది అని, దేవదూతల గొర్రెల కాపర్లకు ప్రకటించిన ఆ సందేశం దేవుని సందేశం అని, ఆ సందేశం అక్షరాల నెరవేరుతుందని. ఆ గొర్రెల కాపర్లు దేవదూత సందేశం ప్రకారం బెత్లెహేము వెళ్ళి చూస్తే అంతా వారు చెప్పినట్లే ఉంది. పొత్తిగుడ్డల్లో చుట్టబడినటువంటి బిడ్డ పశుల గాడిలో పడుకొని ఉన్నాడు. అంతా దేవుని సందేశం ప్రకారమే జరిగింది. కాబట్టి మనం దేవుని వాక్యను విశ్వసించాలి, దేవుని వాక్యం నమ్మకం ఉంచి ఉండాలి. అప్పుడు దేవుని చిత్తానుసారంగా మనకు అన్నీ జరుగుతాయి. ఇక ఈ సంఘటన నేర్పే 2వ సత్యం ఏమిటంటే, మనం దేవుని వాక్యాన్ని పాటించాలి. దేవుని వాక్యను కేవలం విశ్వసిస్తే చాలదు, దాన్ని అనుసరించాలి, దేవునికి విధేయించాలి. ఈ వాక్యం చెప్పినట్లు మనం చెయ్యాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. ఆ గొర్రెల కాపర్లు దేవదూత మాటలు విని విశ్వసించారు కదా. అయితే కేవలం విశ్వసించి కూర్చోలేదు, వెంటనే బయలుదేరి బెత్లెహేము వెళ్ళారు. అలా వెళ్ళబట్టే వాళ్ళు తమ రక్షకుడిని కనుగొన్నారు.
ఆయనకు తమ జీవితాలను అర్పించుకున్నారు. దేవుని కృపలో జీవించారు. మరి మన సంగతి ఏమిటి? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం ఎందుకు ఆ పని చేయకూడదు? ఎందువల్లంటే అదే శుభవార్తను మనకు కూడా ఇస్తున్నారు. భయపడకుడు అని చెప్తున్నారు. మీకోసమే జన్మించాను అని అంటున్నారు. ఇమ్మానుయేలుగా మీతోనే ఉంటాను అని అంటున్నారు. కాబట్టి మనం ఇంకా ఎందుకు భయపడాలి? ఈ వాక్యం ప్రకారం చివరిగా ఈరోజు దేవుడు మనకు ఇచ్చే దీవెన ఈ విధంగా ఉంది. యావే మేము దీవించి కాపాడునుగాక, తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మేము కరుణించునుగాక. యావే మేము కృపతో చూసి మీకు సమాధానం వసగునుగాక అని సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం ప్రకారం మనల్ని దీవిస్తున్నారు. ఎంత అద్భుతమైన దీవెన ఇది! గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి తలంచుకోండి. దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించడం అంటే దీవెనే కదా. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించడం అంటే ఆయన మనకు ఎంతో సమీపంగా ఉన్నారని కదా అర్థం. ఆయన ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు అంటే మనం ఆయన ఎదుట ఉన్నామనే కదా దాని అర్థం. ఆయన మన ప్రక్కన ఉన్నాడని కదా వాక్యాల కూడా అర్థం. మరి ఇంతగా దేవుడు మనతో ఉంటే మనం ఇంకా ఎందుకు భయపడాలి? ఆయన మనతో ఉంటే ఆయన ప్రేమ మనతో ఉన్నట్లే కదా, ఆయన కృప మనతో ఉన్నట్లే కదా, ఆయన క్షమ ఆయన మనల్ని క్షమించినట్లే కదా, ఆయన శాంతి మనతో ఉన్నట్లే కదా, ఆయన సమాధానం మనతో ఉన్నట్లే కదా. కాబట్టి ధైర్యంతో ఈ నూతన సంవత్సరంలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ గొర్రెల కాపుల వలె దేవుని వాక్యమును విని విధేయించడం అలవర్చుకుందాం. మరే తల్లి వలె నమ్మదగిన ఆ దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని నిత్యం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. తండ్రి అయిన యెహోవా దేవుని కృప, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శాంతి సమాధానాలు, బాలుడైన యేసయ్య ప్రేమ ఈ నూతన సంవత్సరం అంతా మనకు తోడే ఉంటూ మనలను వారి యొక్క చిత్తానుసారంగా నడిపించుదురుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్య ధ్యానమును చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రియమైన ప్రభువా, మేము తన గర్భంలో మోసిన కన్యమరియ దేవుని తల్లి అని మేము గుర్తించి గౌరవించి ఆత్మజ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రభు, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మేము మాకు ఏం జరుగుతుందో తెలియదు. మా హృదయాలు భయాలు, ఆందోళనలు, సందేహాలతో ఉన్నాయి. కానీ ప్రభు, ఆనాడు గొర్రెల కాపరులతో చెప్పినట్లుగా భయపడకుడు అని ఈరోజు మాతో చెప్పండి. ఇమ్మానుయేలుగా మాతో ఉండండి, మాతో నడవండి. మీ కృపను మాకు తోడుగా ఉంచండి. మీ శాంతి సమాధానంతో మా గృహాలను మా జీవితాలను నింపండి. మేము సదా మీ వాక్కును మా హృదయాలలో భద్రపరచుకొని మరణం చేస్తూ ఆ వాక్యానుసారంగా జీవించుటకు కావలసిన ఆత్మాభిషేకాన్ని, ఆత్మీయ ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మహిమపరచబడుదురుగాక, స్తుతింపబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక. ఆమేన్. ప్రభు యొక్క కృప మనందరితో నిరంతరము ఉండునుగాక. ఆమేన్.